దినము దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే దైవజనుని విలువలు. ఏమండి? దైవజనుని విలువలు. దైవజనునికి దేవుడు ఏ విలువలు ఇచ్చాడో మొట్టమొదటి మనం తెలుసుకోవాలి. అర్థమవుతుందా? దైవజనుడైన మోషేకి దేవుడు ప్రత్యక్షంగా చెప్పిన మాట ఏంటంటే, మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. మొట్టమొదటిది దైవజనుడు ఎలాంటోడమ్మా? దైవజనుడు ఎలాంటోడు? దేవునికి నమ్మకమైన వాడు. విశ్వాసులు కూడా నమ్మకమైన వాడే. కాబట్టి మీరు ప్రార్థన చేయమని నమ్మకంతో అడుగుతారు. నెంబర్ 1. నెంబర్ 2, దేవుడే సరాసరి దేవుడి దాసునితో మాట్లాడతారు తప్ప మరెవరునూ మాట్లాడరు. ఈ సత్యాన్ని గ్రహించాలి మీరు. ఇంతవరకు మిమ్మల్ని గద్దించినా బుద్ధి చెప్పినా దేవుడే మాతో మాట్లాడుతుంటే మమ్మల్ని గద్దించాడు, బుద్ధి చెప్పాడు, సరి చేసుకోవాలని మనసు కలిగి ఉన్న వాళ్ళు ఎప్పటికైనా ఆశీర్వదింపబడతారు. పడిపోయిన వాళ్ళు లేవనెత్తనంటున్నాడు దేవుడు, జారిపోయినని లేవనెత్తనంటున్నాడు. నీకు అర్థమవుతుందా? జారిపోకూడదు. పడిపోయావనుకో నువ్వు అనుకోకుండా పడిపోతావు, నీకు తెలియకుండా పడిపోతావు. జారిపోయేవాడు అది జారిపోయే బల్ల అనుకో, ఆటకే జారుతుంటారు పిల్లలు, జారుడు బల్లకి. అలాగే ఆట ఆడుకోవద్దు దేవుని సందులో. నెంబర్ 2 ఏంటి? దేవుడే తన ఇల్లంతట్లో నమ్మకమైన దాసునితో ఆయన స్వరంతో మాట్లాడతాడు, మరెవరితో కూడా మాట్లాడు. ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడా? కొండ మీదకి వచ్చి నా పొదలోకి వచ్చి నిలవబడి నేను చెప్పబోయే సంగతులు వాళ్ళు తీసుకెళ్ళి నువ్వు చెప్పు వాళ్ళతో అన్నాడు తప్ప వాళ్ళు కొండెక్కొద్దు అన్నాడు. అన్నాడా లేదా? పొద దగ్గర రావద్దన్నాడు. అని దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడిచ్చే 2 విలువ ఏంటంటే, దైవదాసునికి నేనే తనతో మాట్లాడతాను, నా స్వరము అతనిలోంచి మీకు వినిపింపచేస్తాను, నా స్వరము అతనే, నేను అతని స్వరమే, నా స్వరం అతనే, నేను అతని స్వరమును. ఆమేన్. అందుకని ఏమన్నాడు దేవుడు 3వ యెషయా గ్రంథంలో, నా దాసుని యొక్క మాట నేను రూఢిపరుస్తాను, అతను ఏదంటే అది జరుగుతుంది, అతను ఏదంటే అది జరుగుతుంది, నేను నెరవేరుస్తున్నది అన్నాడా లేదా? కాబట్టి దేవుని దాసుని ఎప్పుడు కూడా బాధకు గురి చేయకూడదు. నీకు అర్థమవుతుందా? దేవుని దాసుని బాధకు గురి చేస్తే మీ పరిస్థితులను బట్టి, మీ ప్రవర్తన బట్టి దేవుణ్ణే బాధించినట్లు లెక్క. ఇంకోటి ఏం చెప్పాడు? 4వది, నా దాసుని ఎవరు బాధకు గురి చేసినా, బాధతో పరిచర్య చేసినా, ఏ విశ్వాసాన్ని బట్టైనా, ఏ కుటుంబాన్ని బట్టి నా దాసుడు బాధతో మనసు నిండా బాధ నింపుకుని కన్నీరు కాచినా వాళ్ళు వచ్చిన కన్నులో పొడిచినట్లు లెక్క. ఎవరు? దాసుని బాధపరిచిన వాళ్ళు దేవుని కనుగుడిని పొడిచినట్లు లెక్కట. ఒప్పుకుంటాడప్పుడైనా? ఏమంటే మన కడుపును పుట్టిన పిల్లనే, చిన్నపిల్ల అయినప్పుడు కూడా కంట్లో వేలెట్టు పొడితే ఒక్క దెబ్బేతాం. ఈమా అంత బాధ వస్తుంది. ఒక దాసుడు నీ పట్ల, నీ కుటుంబం పట్ల బాధపడుతుంటే నువ్వు దేవుణ్ణి కన్నుగుడ్లు పడుతున్నట్లు లెక్క. అంటే దాసుడు బాధపడితే ఆయన కూడా బహు బాధపడినట్లు లెక్క. ఇది 4వ విషయం. 5వ విషయం ఏంటి తెలుసా? దేవుని వాక్యము ఎవరికి వచ్చునో వారే దేవుడై ఉన్నాడు. ఆమేన్. నువ్వు కూడా దేవుడు అవుతావు. దేవుని వాక్యానికి రావాలి, ఆయన ఇల్లంతట్లో నమ్మకంగా ఉండాలి. అర్థమైందా? ఆయన చిత్తాన్ని జరిగించాలి. నువ్వు అడగాలి, ప్రభువా నన్ను ఎందుకు పిలుచుకున్నావు? సువార్త ప్రకటించమంటావా? సాక్షిగా జీవించమంటావా? పాటలు పాడమంటావా? వాయిద్యాలు వాయించమంటావా? కరపత్రాలు పంచమంటావా అని ప్రభువుని అడగాలి. అడగాల వద్దా? అడిగినప్పుడు నువ్వు కూడా దైవవాక్కుగా ఆశీర్వదిస్తాడు దేవుడు. ఏమండి? ఇది ఎన్నోది? ఇది దేవుని వాక్యము ఎవరికి వచ్చునో వారే దేవుడై ఉన్నాడు. ఆమేన్. ఇంకేం చెప్తున్నాడు? నా దాసుడు అవునంటే అవును, కాదంటే కాదు. నా దాసును మొర ఎన్ని మొరలైనా వింటాను, కానీ నా చిత్తమును జరిగించే మొర మాత్రం నేను విన్నాను అన్నాడు. అవునగా చెప్పండి. ఎలాగా? ఆ మాట దేనివల్ల మనకు అర్థమవుతుందంటే, లోతు కుటుంబం విషయంలో అబ్రహాం అడిగినప్పుడు అనేక మార్లు మరొక మారు అడుగుతాను, నువ్వు కోప్పడొద్దు, ఇంతమంది ఉంటే రక్షిస్తావా, ఇంతమంది ఉంటే రక్షిస్తావా? ఆఖరికి 100 మంది నుంచి 10 మందికి తీసుకొచ్చాడు. అయినను సరే నిన్ను బట్టి నేను రక్షిస్తాను అన్నాడు. మీ జీవితంలో ఏదైనా కార్యం జరుగుతుందంటే దేవుని దాసుని యొక్క ప్రార్థన వినే జరుగుతున్న సంగతిని మర్చిపోకు. మర్చిపోయేవాడుగా ఉన్నట్లయితే దేవుడు కూడా మర్చిపోతాడు. నన్ను గణపరిచిన వారిని నేను గణపరుస్తున్నానని చెప్తున్నాడు. అవునగా చెప్పండి. నా నామం ఎరిగిన వారు మాత్రం నా నామాన్ని గణపరచగలరని చెప్తున్నాడు. ఆమేన్. కనుక దేవుడు దైవజనునికి ఇచ్చే విలువలు చెప్తున్నాను మీకు. ఏమండి? దైవజనుడు అభిషేకింపు ఇంకా 6వది ఏంటి తెలుసా? దేవుని అభిషేకం
దేవుని అభిషేకం దైవజనుల్లో ఉంటుంది కాబట్టి సమూయేలు వెళ్ళి దావీదుని అభిషేకించమని చెప్పాడా లేదా? ఎందుకు? దేవుని అభిషేకం ఆయనలో ఉంది. సౌలును అభిషేకించమన్నాడు, దావీదును అభిషేకించమన్నాడా లేదా? ఆరోది ఏంటంటే దేవుని అభిషేకము దైవజనుల్లో ఉంటుందా ఉండదా? మరి దైవజనుల్లోంచి మాట్లాడదు తప్ప మరెవరిలోంచి మాట్లాడడం అనే సంగతిని మీకు సత్యం ఎలా తెలియజేయగలంటే, మిరియాము అహరోనులు మోషే గురించి అనుకున్నారు. ఏమని? ఒక దేశపు స్త్రీని వేరొక దేశపు స్త్రీని చేసుకుంటాడని తెలిసిన తర్వాత అలా చేసుకోవచ్చా? ఇతను కూడా అపవిత్రుడే, దేవుడు ఇతనితోటే మాట్లాడతాడా? మాతో మాట్లాడ్డా? ఇతని ప్రార్థన వింటాడా? మా ప్రార్థన వినడా అన్న కుహనా సంస్కారాలు విశ్వాసులు ఇప్పుడు క్రైస్తవ ప్రపంచంలో లేకపోలేదు. ఇప్పుడు నేను చెప్తున్నాను, దేవుని దోషం మొర వింటాడు తప్ప మరెవరు మొర వింటాడు. ఈ 5 గుణాలు 6 గుణాలు నీలో ఉండాలి. అవునక చెప్పండి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం ఉండుట అసాధ్యం. మొట్టమొదటిగా నీకు దేవునికి ఇష్టం ఉండాలంటే విశ్వాసం ఉండాలి. విశ్వాసం అంటే ఏంటి? నమ్మకమో క్రమమో. మీకు అర్థమవుతుందా? నీకు ఏ ప్రార్థన అప్పగించాడో ఆ సమయాన్ని నీకు బోగలోపోయిన సరే బొంగురుకుంటాను వెళ్ళి ఆ సన్నిధిలో ఉండాలి. నువ్వు ప్రార్థన రాకపోయినా కానీ మిగతా కారం ఆయన లేపుతాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, మరలా ప్రార్థన చేసే శక్తిని బలం నీకు ఇస్తాడు. క్రమం అది. క్రమములైన ఆరాధన ఇష్టపడ్డాడు. విశ్వాసం లేని ప్రార్థనైనా వినడు. నీ ప్రార్థన కూడా వింటాడు, ఖచ్చితంగా వింటాడు. ఎప్పుడంటే ఈ గుణగణాలు నీలో ఉండాలి. ఆయన అడిగి తెలుసుకుని సరి చేసుకుని అందులో నడవాలి. షద్రాకు మేషాకు అబేద్నెగోలు ప్రార్థన వినలేదా? మరి వాళ్ళు సేవకులా? దేశాన్ని మార్చారు. ఎందుకు విన్నాడు? విశ్వాసంలో ధైర్యంగా ఉన్నారు, ప్రాణం పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డారు, అగ్నిలో బతుకుండగానే కాల్చబడ్డానికి సిద్ధపడ్డారు. చిన్న జ్వరం వస్తే ఇంటి దగ్గర ఉండిపోతావు, ఆరాధనకు రావు. నువ్వు దేవునికి విలువెత్తున్నావా, దెయ్యానికి విలువెత్తున్నావా? దైవజనుని క్రమానికి విలువెత్తున్నావా, దెయ్యానికి విలువెత్తున్నావా? సరే అర్థం చేసుకో. అప్పుడు దేవుడు వచ్చి నీ ఇంట్లో ఉంటాడా, దెయ్యం వచ్చి ఉంటుందా? ఏమా, ఎవరికి విలువెత్తే ఆయనే ఉంటాడు కదా మరి. కాబట్టి అర్థం చేసుకోవాలి. మీరు మిమ్మల్ని విమర్శించట్లేదు. మీకు దేవుడు చేసే పనులేంటి, దెయ్యం చేసే పనులేంటో చూపిస్తున్నారు మీకు నేను. ఆమేన్. దైవజనుని విలువలు ఏమండి? ఇప్పుడు చెప్పాను కదా, మీతో దైవజనుతో మాట్లాడతాడు తప్ప మీతో మాట్లాడు దేవుడు తప్పక మాట్లాడతాడు. షద్రాకు మేషాకు అబేద్నెగోల వలె, దానియేలు వలె క్రమమైన భక్తి చేసి దేవునికి అప్పగించబడి సమర్పణ చేసుకుని వ్యర్థమైన దాన్ని విడిచిపెట్టి ఆయన చిత్తమును జరిగించి దివారాత్రమైన ధ్యానించే మనసుని కలిగి ఉన్నప్పుడు నీతో కూడా మాట్లాడి నిన్ను సిద్ధపరచుకుని సేవకు సిద్ధపరిచి నీకు సంఘాన్ని ఇచ్చి ఒక గ్రామాన్ని చూపించి వెళ్ళు ఆ సువార్త ప్రకటించావు. ఇప్పుడు నిన్ను నేను సిద్ధపరిచాను, నువ్వు నిలబడు చాలు, నేను మాట్లాడుతాను అన్నాడు లేదా మోషతోటి? ఆమేన్. నీ ఆటంకాలన్నింటిని తీసేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా కానుకలు పంపించమని టీవీ యాడ్లో ఇవ్వలేదు. నేను ఏమి ఇచ్చాను తెలుసా? మీ ప్రార్థన అవసరాల కొరకు నాకు ఫోన్ ఇచ్చింది. మీ సంఘాల్లో వాక్య పరిచర్య చేయడం కోసం ఉచితంగా ప్రకటన చేస్తాను. మీరు నాకేమీ ఇవ్వక్కర్లేదు, కేవలం పిలుపునివ్వండి చాలని ప్రకటన ఇచ్చాను. ఈ సంఘాన్ని, ఈ పరిచర్యని ప్రోత్సహించడానికి నాకు ఫోన్ చేయండి. ప్రోత్సహించడం అంటే ఏంటి? ప్రార్థన ద్వారాగా, ఆమేన్, వాక్యం వినుట ద్వారాగా, విన్నదాన్ని ఇతరులకి చెప్పడం ద్వారాగా, ఆహ్వానించడం ద్వారాగా, ఆమేన్. నేనెందుకు అడగాలి? నేనెందుకు కానుక అడగాలి టీవీలో? తలంపించింది ఆయన. వాక్య దర్శనం అని తలంపు దర్శనం కలగజేశాడు. వాక్యమే మనుషులను దర్శించాలి, ఈ వాక్య దర్శనాన్ని ప్రకటన చేయి. తలంపు కలిగించింది ఆయన, దర్శనం ఇచ్చింది ఆయన, అమౌంట్ కట్టడానికి స్తోమత కలిగించింది ఆయన, ప్రకటన చేయించుకుంటుంది ఆయన. ఆయన ఎందుకు ఇవ్వండి? నాకు ఇస్తాడు. డైరెక్ట్గా ఆయనకు వచ్చేవాడు మనుషుల ద్వారాగానే ఇస్తాడు. ఆ మనుషులు ప్రేరేపించి, వాళ్ళకి ఇష్టము పుట్టించి, వాళ్ళగానే ఫోన్ చేసి, వాళ్ళగానే ప్రోత్సహించి, ప్రార్థన చేసి వాళ్ళని దర్శిస్తాడు దేవుడు. ఆ వాక్యం వాళ్ళని ఆకర్షించినప్పుడు వాళ్ళు తప్పక చేయక మానరు కార్యం. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దైవజనునికి ఉన్నటువంటి విలువలు ఇప్పుడు మీకు తెలియజేశాడు. మీకు అర్థమవుతుందా? దైవజనుడికి గద్దిస్తే ఏమనుకోవాలి మీరు? తైలాభిషేకం అనుకోవాలి, మేలు అనుకోవాలి. ఒక స్కూల్లో పాఠం చెప్తున్నాడు అనుకోండి, మాస్టర్ గారు వినకుండా వాళ్ళు సోదాలు చేసుకుని చాక్లెట్లు అయ్యి
లేస్ ప్యాకెట్లన్నీ తినేత్తు గొడవ చేసుకుంటున్నారనుకో ప్యాకెట్ కోసం ఊరుకుంటాడా కానీ ఊరుకోడు. రే మీరు పాట వినకపోతే ఫెయిల్ అయిపోతారు అదవల్లారా అని చెప్పేసి ఏం చేస్తాడు, 4 వేస్తాడు ఈడ. ఇది ఒకటి. రెండోది ఏంటి తెలుసా, రెండోది మీరు కాసేపు నెక్స్ట్ ఎగ్జామ్ ఉంది కాబట్టి మీరు 1 గంట టైం ఇస్తున్నాను రా, పక్కకి వెళ్ళి ఎవరికాడు ఇద్దరేసి కలిసి మీ సబ్జెక్ట్ చదువుకోండి అని చెప్పేసి పంపించారు అనుకోండి, చదువుకోవడం మానేసి సీరియల్ స్టోరీలు, సినిమా స్టోరీలు, ఆ స్టోరీలు ఈ స్టోరీలు చెప్పుకున్నారు అనుకోండి, లేకపోతే వాళ్ళ జీవితంలో జరిగినటువంటి వారాంతరం జరిగిన కార్యక్రమాలు చెప్పుకున్నారు అనుకోండి, ఈ లెసన్ ఎప్పుడు చదువుతారు? అవునా? వాడికి అన్యాయం చేస్తున్నారు లేదా మాస్టర్ గారికి వాళ్ళు చెప్పండి. అప్పుడు వచ్చి ఏం చెప్తాడు, రే మీకు ఏ పని అప్పు చెప్పాను రా, మీరు ఏ పని చేస్తున్నారు? అప్పుడు ఏం చేయాలి వాళ్ళు? సర్దుకుని ఏం చేయాలి? చదవాలి. నిజమే కదా, చదవకపోతే ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతాం కదా. ఆయన గద్దించినట్టు నిజమేగా చెప్తుంటే అనుకోవాలి, అంతేగాని ఈడెవడరా పంతులు, ఆడెవడరా మమ్మల్ని గద్దించడానికే. మేమేం తప్పు చేస్తున్నావా? నువ్వు తప్పు చేస్తున్నావు. అక్కడ నువ్వు చేయవలసింది చేయడం మానేసి నువ్వు సాక్ష్యం చెప్పాలంటే, నీ జీవితంలో ఏదైనా ప్రకటన చేయాలంటే ఇక్కడికి వచ్చి చెప్పాలి ఆదివారం నాడు. అవునాక చెప్పండి. ఎప్పుడు చేయవలసింది అప్పుడు చేయాలి. ప్రార్థన చేసే టైంలో ప్రార్థన చేయాలి, పాటలు పాడే టైంలో పాటలు పాడాలి. అవునాక చెప్పండి. వాక్యం చెప్తున్నాడు పాటలు పాడారు అనుకో, నీకు పాట వచ్చు కదని చెప్పేసి పాస్టర్ గారు ఇవ్వలేదని వాక్యం కలిపి అవదా? క్రమం అది క్రమం కాదు. ఆమేన్. కాబట్టి దేవుడి స్థానంలో దేవుడికి ఇచ్చే విలువలు 7 విలువలు ఉన్నాయి. నువ్వు ఏ విలువ ఇస్తున్నావో నిన్ను ప్రశ్నించుకో. దైవజనుడు చెప్పిన ఆరాధనకి వస్తున్నావా, విలువిస్తున్నావా? దేవునికి విలువిస్తున్నావా? కనీసం సంఘానికి విలువిస్తున్నావా? సంఘంలో కార్యాన్ని ప్రకటన చేస్తే దైవజనుడు స్మారక కూటం ఉంది మీరు రావాలి తప్పకుండా అంటే పనికి వెళ్ళిపోతావా? గుడి ముందు నుంచి వెళ్తానే తొండలాగా భక్తి చేస్తావా ఇలాగనుకుని? ఏమండి, ఆ భక్తి ఎవరిది? ఈ భక్తి గురించి పరిపూర్ణంగా తెలియని వాళ్ళది. అవునా? నీకు వర్తించదు. నువ్వు భక్తి చేయాలంటే కన్నీరు గారి ప్రార్థన చేయాలి, అంతేనా? సంఘం లేదనుకోండి, అక్కడ చుట్టాలందరూ అంజనులందరూ వచ్చి ఏమంటారు చెప్పండి? సంఘం లేకపోతే ఏమంటే పాస్టర్ గారు మీ సంఘస్థులందరూ ఎవరండి? పొద్దున్న వచ్చారండి, కాయగూరలకు వచ్చారండి, కత్తిపెట్టలట్టుకొచ్చి పెద్ద ఏదో పరిచయం చేసేసినట్టు. ప్రార్థనకి ఎవరు రాలేదండి? మీరందరూ ఎవరు తెలుసా? కత్తిపేట పరిచర్య విశ్వాసులు. మీరు ఎవరు? మీరు అప్పుడే మూడో సందర్భం చూశాను నేను. కత్తిపేటలకే కాయగూరలకే మీ పరిచర్య, దేవుని పరిచర్య మీకు అక్కర్లేదు. వాక్యం విన్నాను రారు మీరు. మనుషులు గొప్పలు కావాలి, మీకు గ్రామస్తులు గొప్పలు కావాలి. నలుగురు వెళ్ళి కాయగూరలు కోసారు లేదని మిమ్మల్ని తప్పించేది వాళ్ళే. చెయ్యాలి పరిచర్య, తప్పగా చేయాలి, భోజనాలు చేయాలి, సిద్ధపరచుకోవాలి, వాక్యంలో కూడా ఉండాలి. మనకి ఏది ముఖ్యం? జీవాహారమా, కడుపాహారమా? చెప్పండి అమ్మా. మీ కడుపే మీ కైలాసం. కొందరికి అలా జీవిస్తున్నారంట. తిండి లేని దరిద్రులమో మనం ఏమన్నా? ఎంతకి ఇచ్చించాడు దేవుడు మనల్ని? ఎవరికి లోట్లేదు ఈ ప్రపంచంలో. భూమి మీద నివసిస్తున్న వారికి ఎవరు స్తోమతను బట్టేవారు? 10 మందికి పెట్టగల స్తోమత ఉంది. లేదా చెప్పండి? మాకు లేదని చెప్పండి, మీకోసం ప్రార్థన చేస్తాను నేను. ఆమేన్. అందరికీ ఉంది స్తోమత. 50 మంది చుట్టాలు వస్తే తొండలుగా అప్పటికప్పుడు వండి పెట్టేస్తాం, లేకపోతే రప్పించేస్తాం క్యాటరింగ్ నుంచి. అవునా కదా చెప్పండి? ఏం చెప్పాలి నేను అక్కడ సమాధానం? మీ ఇంట్లో కార్యక్రమం పెట్టుకుంటావు, మీ తాతయ్యో మామయ్యో ఎవరు చనిపోడు, పాస్టర్ గారు రారు, కార్యం జరుగుతుంది. అక్కడ కార్యం జరుగుతుందా? ఏమని అడుగుతారు చెప్పండి? ఏమని అడుగుతారు మిమ్మల్ని? పాస్టర్ గారు ఏరమ్మా భోజనాల టైం అయిపోతుంది, వంటలు అయిపోయి 11:30 అయిపోయింది, 12 అయిపోయింది, ఎక్కడ రావట్లేదు పాస్టర్ గారు అంటే ఏం చెప్తావు నువ్వు క్రమంగా వచ్చావు అనుకో, నడవడానికి ఒక్క ఉంటుంది నీకు. అవునా? అది నీకు ఒక్క ఉంటుందా? అయినా మీ పట్ల జాలి చూపిస్తున్నాడు దేవుడు. నన్ను నలిపేసి పంపిస్తున్నాడు మీ దగ్గరికి. మీరు కష్టంలో ఉన్నప్పుడు పంపట్లేదా? కనీసం కబురు కూడా చెప్పరు. ఈ స్థితిలో ఉన్నాం, ఈ పరిస్థితిలో ఉన్నాం, ఇలాగ ఉన్నాం, దీనికోసం ప్రార్థన చేయండి, దీనికోసం ప్రేయర్ చేయండి అని కబురు చెప్పరు. మేమే తెలుసుకుని రావాలి. మహామేధావులు మీరు, గొప్ప ఐశ్వర్యవంతులు. వాళ్ళ ద్వారా తెలుసుకుని మేమే రావాలి. దైవజనునికి ఏ విలువ ఇస్తున్నావు సార్ ఆలోచించి. హల్లెలూయా. అయినను నువ్వు అవమానింపబడడం ఇష్టం లేక, దేవుడికి నువ్వు అపనిందలు పోలవడం ఇష్టం లేక నీ దగ్గర నన్ను పంపుతున్నాడు. నాకు ప్రేరేపణ ఇచ్చి ఎలా ఉన్నారు వీళ్ళు చూస్తా, వాళ్ళ పరిస్థితి ఎలాగ ఉందో. ఏమ్మా మీ దగ్గరికి ఎవరు పంపించారు నన్ను? నువ్వు అనుకున్నావా లేదా మనసులోన?
దైవజనులు వస్తే బాగుండు కొంచెం ఏదన్నా ప్రార్థన చేద్దాం అనుకుంటే 5 లక్షల అప్పులో ఉంటే వాళ్ళని ఇబ్బంది పెడుతుంటే నేను అనుకోకుండా వెళ్ళాను. నాకు ఇక్కడ ప్రేరేపణ, నువ్వు బండాలంకి వెళ్ళు, నా బిడ్డలకు ప్రార్థన చేసిరా. ఏం చేయగలుగుతున్నారు మీరు? ఆలోచన చేయండి. ఎంత కష్టం అది. ఎంతోమందికి అడిగాం, బతిమాలం, చేతులు చాపాం, ఎవ్వరూ లేదు. ప్రార్థన అయిన తర్వాత దేవుడే ఇచ్చాడు, ఇవ్వకూడదు ఇచ్చాడు. శిక్షలు లేకపోయినా, శక్కు విలువలు లేకపోయినా, అవునా? ఎంత గొప్ప సాక్ష్యం అది. ఎవరిని విమర్శించని చెప్పట్లేదు. ఆ బాధ నిత్యము తలుసుకోవాలి. నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి దేవుని దగ్గర. ఆమేన్. ప్రతి ఆదివారం దాన్ని తలపోసుకోవాలి నువ్వు. కాబట్టి దైవజనుని విలువలు. భోజనానికి వస్తే పెళ్ళికి నేను అనుభవించాను, చెప్తున్నాను. భోజనాలకు వెళ్తే అందరికి ఎట్టేస్తారండి. వడ్డించేది విశ్వాసులే, సంఘ పెద్దలే, కానీ మాకు మాత్రం చూడరు. నిన్న అలాగ ఉండిపోయాను అక్కడ. బయట సంఘ పెట్టిన పిలిచి నేను, బాబు కొంచెం భోజనం పడరు నాన్న, నాకు ఆకలి అవుతుందని చెప్పి పెట్టించుకుంటున్నాను. ఇంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉంది క్రైస్తవ్యం. మీరు కాదు, మీరు చాలా గొప్పోళ్ళు, చాలా మంచోళ్ళు. మరి ఎవరి బిడ్డలో వడ్డిస్తారు మళ్ళీ అక్కడ. మనోళ్ళే వడ్డిస్తారు. స్త్రీలైన వాళ్ళందరూ సంఘ బిడ్డలందరూ వెళ్ళిపోతారు. ఇప్పుడు దాకా వాక్యం చెప్పారు కదా, పాటలు పాడారు కదా, మేము ఆఖరిలో వచ్చాం కదా, భోజనం పట్టుకెళ్ళి పడదాం ఆయనకి. అసలు మీకు దేవుని విలువ తెలిస్తే కదా. మీరు ఎందుకు కూర్చుంటున్నారో తెలియదు, ఎందుకు పెట్టినారో తెలియదు, ఎందుకు వస్తున్నారో కూడా తెలియదు. ఒకసారి ఆలోచన చేసుకోండి అండి. మనోదారు పాస్టమ్ గారు ఏందో ఫంక్షన్లోకి, అమ్మ కొంచెం అందరిలోకి రాలేనమ్మ, ఆడ మనుషుని కదా, కొంచెం ప్లేట్తో కొంచెం తెచ్చి పెట్టండి అమ్మంటే, అబ్బాయి కుదరదండి, అలాగా అక్కడికి వెళ్ళి తినవలసిందే. క్రైస్తవురాలు. చెప్పండి, నిజమే చెప్తున్నాను, అబద్ధం చెప్పను. అబద్ధం చెప్తే నాకుంటుంది బ్యాండ్ బాజా, నిజం చెప్తే మీకుంటుంది. దేవుని స్తోత్రం. ఏమండి, ఏంటండి పద్ధతిలో దైవజనుడికి ఇచ్చే విలువేంటి మీరు? భక్తి కలిగిన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ముందు ప్రార్థన జరగకుండా కానీ బకెట్లు తోడుకెళ్ళిపోతున్నారు. నిన్న ప్రార్థన చేయకుండా నేను బకెట్లు తోడుకెళ్ళిపోతున్నారు. ఇక్కడదే జరుగుతుంది. క్రిస్మస్ ఆరాధనలు కూడా ఎందుకు జరుగుతుంది? అక్కడ క్రమం ఉండాలి. ఎవరైతే దాన్ని కొనసాగిస్తున్నారో క్రమం ఉండాలి. అక్కడ కూడా క్రమం ఉండాలి. అక్కడ ఉన్న వాళ్ళు అడగాలి, ఏమ్మా ఆఖరిలో మిగిలితే పట్టుకెళ్ళు 10 మంది తిన్నాక, ఆపో పాస్టర్ గారు ప్రార్థన చేయలేదు అని చెప్పగలగాలి. దమ్ము ఉండాలి అక్కడ. లోక సంబంధం విషయాలు అడగమా? పెళ్లి చేస్తున్నావు, తులం బంగారం చైన్ ఎడుతున్నాడు, పట్టురాలేదు, ఇప్పుడు పెళ్ళి ఆపేయమంటావు. ఆపేలాగా చైనట్టుకు వచ్చాక పెళ్లి చేద్దాం అనవా? ఏమండి అనవా అంటా. పాస్టర్ గారు రాకపోతే ఏం చెప్తావు నువ్వు? అప్పుడు పాస్టర్ గారు లేకపోతే అక్కడ పని అవుతుందా? పెళ్ళి అవుద్దా? ఏమండి, ఇతరులు చూడండి వాళ్ళకి ఎంత గౌరవిస్తారో. వాళ్ళ పాదాలు మొక్కుతారు పెళ్ళి అయిపోయిన తర్వాత. మీకా మా ముందు తిరిగివాడే కదా. మొక్కరా చెప్పండి. మీరు అందులోంచి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఆయన పాదాలు మొక్కుతారా మొక్కరా? కూర్చోమంటే కూర్చోవాలి, లెగమంటే లెగాలి. నీళ్ళు చల్లమ్మా, ఆకు ఇచ్చుకుని నీళ్ళు చల్లాలి. నీ తువ్వాలు ఎదరకుందమ్మా, వెనక్కేసుకోవాలి. వేసుకోలేద్దా? ఏమండి, 3 సార్లు కూర్చుని లెగండి, గుంజీలు తీయండి, అపరాధం చెప్పుకోండి అంటే చేరా? మీకు లోకువైపోయాడు యేసుక్రీస్తు. ఆయన ప్రేమను నిర్లక్ష్యం చేస్తున్నారు మీరు కదా. మరి ఆయన మౌనంగా ఉంటున్నాడు. ఆయన మౌనంగా ఉండడం వల్ల చేతకాని వల్ల కనబడుతున్నారు మీకు. వాళ్ళు ఏం చెప్తారు చేస్తారు. పొర్లు దండాలు పెట్టమంటే పొర్లు దండాలు పెడతారు. మొత్తం మందును చుట్టంతా దుండ్రేస్తారు. మోకాళ్ళ మీద మెట్లు ఎక్కమంటే ఎక్కుతారు. రక్తం వస్తున్నా, గాయం వస్తున్నా, నొప్పు కలుగుతున్నా వాళ్ళ దీక్ష ఏంటి తెలుసా? ఆ కార్యము ఈ శ్రమను బట్టి జరగాలి. ఆమేన్. నీకు శ్రమలు వస్తున్నా నీకు దీక్ష ఉండదు, నీకు నిర్ణయం ఉండదు. నీకు ఆ శ్రమ పోవాలని మేము మీలో ఉన్న దురాత్మ సమూహం తెంపేసినా లేదా లాగేసిన దాన్ని బట్టి బాధ. మళ్ళీ నీకు మేలు జరిగిందంటే ఎందుకు రావు? మరి ఖచ్చితంగా మాట్లాడతాడు దేవుడు, నిర్ముఖంగా మాట్లాడతాడు. హాయ్ కుజా, అది జరిగిన తర్వాత మనకి ఎలాగుంది? దైవజనులు వచ్చి ప్రార్థన చేశాక ఏం జరిగింది? ఈ గుర్తింపు ఉందనుకోండి,
మరుసటి వారం నుంచి జీవితకాలం అంతా మందిరంలోనే కనబడతావు. నువ్వు కనబడవా? చెప్పండి, చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. ఇప్పుడు కృష్ణప్రసాద్ గారు అంటే మీ అందరికి ఇష్టం, బాగా వైద్యం చేస్తాను. ప్రతి ఒక్కరు ఎందుకు వెళ్ళిపోతారు అక్కడికి? ఎందుకు వెళ్ళిపోతాడు? అక్కడ బాగు చేస్తాడు నమ్మకం. ఇక్కడ నమ్మకం లేదు నీకు. ఇక్కడ నమ్మకుంటే ఇక్కడికి వస్తావు, అక్కడ నమ్మకుంటే అక్కడికి వెళ్తావు. ఆమేన్. టైం ఏమైనా చూస్తున్నావా? తలదించుకున్నావు. హల్లెలూయా. మీరు ఎక్కడ నమ్ముకుంటే అక్కడికి వెళ్తారు. ముందు ఎక్కడికి వెళ్తారు మీరు? ఏదైనా జరిగితే దైవజనుడికి ప్రార్థన చేయరు. ఊరి పెద్దలకి, వాళ్ళకి, వీళ్ళకి, రక్తం ఇచ్చేవాడికి, డబ్బు ఇచ్చేవాడికి ఫోన్ చేస్తారు ముందు. ఇది మాని దయచేసి దైవజనుడికి చేస్తే నీకు ఏ అవసరం ఉందో అవసరం చెప్తే ఆయన ప్రార్థన చేసి దేవుడు వెంటనే నమ్మకుంటే ఇక్కడికి ఫోన్ చేస్తాం. ముందు ఊరందరిని ఎత్తుకుంటూ వెళ్ళిపోతావు. ఎంతవరకు న్యాయం అది? ఎందుకు తీసుకున్నారు బాప్తిసం? ఎందుకు ప్రభు నామం ధరించారు? ఎందుకు ఇలా జీవిస్తున్నారు? రెండు విధాలుగా, రెండు తలంపుల మధ్య జీవించొద్దు. ఎవడు కూడా ఒక దోషుడు ఇద్దరు యజమానులకు దోషుడు కాలేడు. ఒక యజమానుడు ఇద్దరు భార్యలను వెళ్ళలేడు. ఇద్దరు వాళ్ళ సత్తడు ఆఖరికి. అంతే కదా మరి. ఒక స్త్రీ కూడా ఇద్దరు భర్తను సంతోషపరచలేదు. దయచేసి అర్థం చేసుకోండి. దైవజనుని విలువలు తెలుసుకోవాలి. కష్టం వస్తే దేవుని దగ్గర రావడం, నీకు ఆరోగ్యం పాటుంటే పనికి వెళ్ళిపోవడం. ఏ వారానికి ఒక్కరోజు కూడా మీ మందిరానికి వెళ్ళొద్దని మీ భర్తలు ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా? పోనీ లేదు కదా. ఖచ్చితంగా వాళ్ళతో మీరు మాట్లాడితే వాళ్ళు ఎప్పుడు ఇబ్బంది పెట్టరు. వాళ్ళ కార్యాలు తెలియచేయాలి మీరు. ఏమంటే మన ప్రమాదం చిక్కున్నప్పుడు దేవుడు విడిపించాడు, తప్పక నేను ఉపవాసం ఉండి వెళ్తాను. మరి ఎన్నడూ ఇటువంటి పరిస్థితి రాకూడదు. మన పిల్లల కార్యాలు జరగాలి. నెక్స్ట్ ఇయర్ మీరు జరగకపోతే ఈ 2 దినాలు పంపించండి, శుక్రవారం, ఆదివారం. నెక్స్ట్ ఇయర్ మీరు మన పిల్లల కార్యాలు జరగకపోతే అప్పుడు నన్ను అడగండి, మీరు చెప్పినట్టు చేస్తాను అని. ఎప్పుడైనా చెప్పావా? ఒప్పించావా? ఒప్పించే ఎందుకు ఒప్పుకోడా? చెప్పడు. పోనీ మీరు ఒప్పుకోరంటే నేను వచ్చి మాట్లాడతాను. ఒప్పుకోడా? కార్యం చూపించాలి ఎదరా. నువ్వు కార్యం తలపెట్టావు, నీకు ప్రమాదం రావాల్సింది, నలుగురి మధ్య అవమానింపబడవలసింది. అయినా నువ్వు దేవుడి దగ్గర తప్పించాడు, వేరొక ఆలోచన ఇచ్చాడు, వాడు ఆలోచన మార్చాడు, దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు. నువ్వేం చేయాలి? వేలకు వేలు సంపాదించుకుంటే దేవుని నిర్లక్ష్యం చేసి లక్షలు ఖర్చు పెట్టవలసి వస్తుంది. అర్థం చేసుకోండి, అనుభవంతో చెప్తున్నాను నేను. నువ్వు సంపాదించింది వేలే, నువ్వు ఖర్చు పెట్టవలసింది లక్షలు ఖర్చు పెట్టవలసి వస్తుంది. అది నీకు ఇష్టమా? అది మీకు ఇష్టమా? ఏమండి? దేవుని మీద ఆధారపడండి. దేవుడే మనకు సైన్యం. అది నమ్ముకోవడం మానేయండి. ఎవడు నమ్ముకోమన్నాడు మిమ్మల్ని? నమ్ముకుంటే ఓ భర్తను చేసుకుంటే ఆయనకి ఇష్ట ప్రకారం జీవిస్తేనే భోజనం పెడతాడు, ఇంట్లో ఉంచుతాడు. లేకపోతే మెడ పట్టుకుని పంగలకర కట్టుకుని మరి తోసేస్తాడు రోడ్డు మీదకి. చేతికి నొప్పి తగులుతుందేమో అని. తెలుసు కదా కర్ర మీకు? రెండు పంగలు ఉంటాయి కర్రకి కదా, ఒకటే కొమ్మ ఉంటుంది కిందకి. అది మెడ మీద పెట్టి గింటేస్తాడు. గింటినప్పుడు రోడ్డు మీద పడతావు, నలుగురు చూస్తారు, ఏం జరిగిందంటారు. ఇది ఎదవండి బాబు, నాకు న్యాయం చేయట్లేదు చెప్తాడు. చెప్పడా? అప్పుడు ఏమవుతుంది? నీ పరువు. నువ్వు బ్రతకాలా చనిపోవాలా? దేవుడు కూడా ఒక దినము త్రోసివేస్తాడు. ఆయన ప్రేమ నిర్లక్ష్యం చేయొద్దు. ఆయన ప్రేమను లోకుగా చూసుకోవద్దు. మీరు నీ పిల్లని తోసివేయడు. నువ్వు 10 సార్లు ఫెయిల్ అయిపోయాడు, 11వ సారి కూడా ఫీజు కట్టి బాగా చదువుకోమని చెప్పావు, చదువుకుంటే బైక్ కొనిస్తావు. అయినా సినిమాలకి శిఖర్లు తిరిగి చదువుకోలేదు, ఫెయిల్ అయిపోయాడు. ఇంటికి వచ్చాక అమ్మ 11వ సారి కూడా ఫెయిల్ అయిపోయాను రా అంటాడు. అవునా? అన్నప్పుడు నువ్వేం చేస్తావు? సరే బాబు, నీ ఫ్రెండ్స్ అందరిని పిల్లరా బాబు, కేక్ కట్ చేస్తాను, బిర్యానీ వండేస్తాను చెప్తావా? దరిద్ర పేరు, నా కడుపుని చెడపుట్టావురా, పోరా బయటికి పోయి నీ ఇష్టం నువ్వు జీవించు. నీ వల్ల నాకు రూపాయి సంపాదన అక్కర్లేదు, పేరు అక్కర్లేదు. నువ్వు నాకు పుట్టలేదు అనుకుంటాను, అంతే. కఠినపరుచుకుంటాను నా మనసుని. దేవుడు అలాంటోడు కదా? ఏమండి? దేవుడు అలాంటోడు కదా? ఆయన మనసే కదా మనందరికి ఇచ్చాడు. మన మనసు కదా ఆయనలో ఉంది. లేకపోతే మాట చెప్పడు, నా మనసు వేరు, దావీదు మనసు వేరు అంటాడు. దావీదు నా హృదయానుసారుడు, నా మనసుని ఎరిగినవాడు, నా గుర్తు ఎరిగినవాడు ఎందుకంటాడు? అంటాడా? అండండి. దావీదు నా హృదయానుసారుడు ఎందుకంటాడు? ఆయన హృదయమే మనది, మన హృదయమే ఆయనది. గతంలో ఆయన హృదయం మనకు లేదు. ఆయన దగ్గరికి వచ్చాక మనం హృదయాన్ని కలిగి ఉండాలి. గతంలో ఆయన ప్రేమ మన మధ్య లేదు. స్వార్థం ఉంది, ద్వేషం ఉంది, పగ ఉంది,
మంత్రాలు, తంత్రాలు, శిలంగతనాలు, రక్షరేఖలు ఇవన్నీ తెచ్చుకుని కట్టుకున్నాం. వాటన్నిటి నుంచి విడిపించాడు దేవుడు. విడిపించాడు. కృతజ్ఞత కలిగి ఉండాలొద్దా? గతంలో ఈ బతుకులు ఉన్నాయా? ఈ ఆస్తి ఉందా? ఈ ఇల్లు కట్టుకున్నారా? పూరు గుడిసులు తినడానికి అన్న ఉండేది కదా. తాటి టెంకలు తినేవాళ్ళం, తాడి టెంకలు తినేవాళ్ళం. ఒక పావు బియ్యం పొంగబెట్టుకుని గంజి మెతుకులు తాగుతూ ఓ తాటి టెంక తినేసి తర్వాత ఈ గంజిని కొంచెం మెతుకులు తాగేవాళ్ళం. నాకుందా అనుభవం. ఏ కూర లేక కొబ్బరికాయ తీసుకుని కొబ్బరికాయ ముక్కు నంచుకుని గింజనంతో తినేవాళ్ళం పొద్దున్నే. ఈరోజు అలాగ ఉన్నారా మీరు? దేవుడు నమ్ముకున్న తర్వాత 2003లో పెట్టాం ఇక్కడ ఆరాధన. ఆ తర్వాత ఇల్లు కట్టబడ్డాయి, అవునా? అక్కడ కాలనీ వచ్చిన తర్వాత 10 ఏళ్ళు మీటింగ్లు పెట్టాం. దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు. ఈ తలంపు ఎక్కడ ఉందా మీకు? ఇది విమర్శన, జ్ఞాపకం చేయడమా? ఇది తెలుసుకోవాలి ముందు మీరు. ఇది నేను విమర్శిస్తున్నా, దేవుడు మీకు జ్ఞాపకం చేస్తున్నా? మాట్లాడండి. జ్ఞాపకం చేస్తున్నాడు. జ్ఞాపకం చేసినప్పుడు ఏం చేయాలి? మర్చిపోయిన మనం మరలా జ్ఞాపకం తెచ్చుకుని సరి చేసుకుని ముందుకెళ్తే దేవుడు ఇంకా ఆశీర్వదిస్తాడు. మనుషులు విమర్శిస్తారు కానీ దేవుని స్వరం ఇప్పుడు విమర్శించదు. నిన్ను సరిచేసి ఇంకా మరి ఆశీర్వాదానికి వారసత్వాన్ని కలగజేస్తుంది. ఆమె హేబేలు, కయ్యను తీసుకెళ్ళారు అర్పణలో. ఎవరిని తీసుకున్నాడు ఆయన? హేబేల్ది తీసుకున్నాడు, కయ్యంది తీసుకోలేదు. ఖచ్చితంగా చెప్పాడు, నువ్వు సత్క్రియ చేస్తే తలదించుకుంటావు, నువ్వు ఎత్తుకుంటావు కదా. హేబేలు సత్క్రియ చేశాడు, తలెత్తుకున్నాడు. నువ్వు దుష్క్రియ చేసావు, కొంత దొంగలించావు, చెడ్డదాన్ని తీసుకొచ్చావు నా దగ్గరికి. చెడుని అంగీకరించే దేవుడు కాదని మన దేవుడు. ఎవరైనా అంగీకరిస్తాడేమో కానీ మోసాన్ని అంగీకరించే దేవుడు కాదు, అపవిత్రతను అంగీకరించే దేవుడు కాదు, వేషధారతను అసలు అంగీకరించడు. లోకంలో ఒకరోజు, దేవుని సందులో ఒకరోజు నీకు స్థానం ఇచ్చాడు దేవుడు. ఏంటి? పొద్దుటే వచ్చి పరిచయం చేసే స్థానం ఇచ్చాడు, ప్రార్థన చేసే స్థానం ఇచ్చాడు. ఇచ్చాడా లేదా? ఆ స్థానాన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడెట్టున్నావు? వైకుంఠపాలలో వాడు ఉంటాడు కదా, ఏంటది వైకుంఠపాలలో ఒక ఆటలోనూ అరుకోషుడు ఒకడు ఉంటాడు. అక్కడ వాడు తోక ఎక్కడ ఉంటుంది అంటే లాస్ట్లో ఉంటుంది, తలేమో చివరిలో ఉంటుంది. మీకు అర్థమవుతుందా? ఒక్కోసారి అందులో పడిపోయి కిందకు వచ్చేస్తారు. నీకు దేవుడు ఇక్కడ కూర్చోబెట్టి ఇక్కడ స్థానం ఎత్తి ప్రార్థన చేయమ్మా, ప్రధానంగా ఉండమని దేవుడు ఇక్కడ నిలబెడితే నువ్వు కిందకెళ్ళి కూర్చుంటే నీ స్థితిని నువ్వు మార్చుకుంటున్నావు. దేవుడు మార్చలేదు. దేవుడు ఇచ్చిన స్థితిని మార్చేసుకుంటున్నావు. అర్థం చేసుకోండి. భక్తులందరూ కూడా దేవుడు వారిని ఎక్కడ నిలబెడితే అక్కడ వారు స్థానాన్ని కాపాడుకున్నారు, వాళ్ళ భక్తిని కాపాడుకున్నారు లేదా? పౌలు గారికి ఎన్ని శ్రమలండి. మహారాజుగా మరి ఎన్నో భోగభాగ్యాలు అందించినట్టు అనుభవించిన వ్యక్తి, అవునా కదా ఆయన సౌలుగా ఉన్నప్పుడు. ఏమండి మరి అలాంటి వాడికి ఎన్ని శ్రమలు. రాళ్ళ చేత కొట్టబడ్డాడు, గొలుసు చేత బంధింపబడ్డాడు, తను నమ్మిన వారు తను దూషించారు. ఈ నాగదేవత వాడిని చంపేద్ది రోజు అన్నారు. ఎవరి మేలు కోసం తెలియదు. ఉపద్రవాలు, సముద్రాల్లో, ఓడల్లో పగిలిపోయి గొప్ప వేదనకరమైన స్థితి, ఆకలి మంట. అయినను నా దేవుని కోసమే బ్రతుకుతాను, నా దేవుని కోసమే జీవిస్తాను. ప్రభువు నన్ను ఏ స్థితిలో పిలిచాడో ఆ స్థితిని బట్టి దేవుణ్ణి మహింపరుస్తాను. నన్ను బలపరిచిన వాడిని బట్టే నేను సమస్తమును చేయగలను అన్నాడా లేదా? క్రీస్తు యేసు కలిగిన మనసు కలిగి లేకపోయినా కనీసం పౌలు గారికి ఉన్న మనసు, పౌలు గారికి ఉన్న విశ్వాసం, పౌలు గారికి ఉన్న భక్తి లేకపోతే మనం ఎలా మేలు పొందుకుంటాం? ఆమేన్. ఆయన ఏమని సాక్ష్యం ఇచ్చాడు? నేను క్రీస్తుని పోలు నడుచుకున్నాను, నన్ను పోలు మీరు నడుచుకోండి. నన్ను పోలు నడుచుకోండి చాలు మీరు. ఎందుకంటే నేను క్రీస్తుని పోలు నడుచుకున్నాను. ఒకవేళ క్రీస్తు అంటే దేవుడు కుమారుడు అనుకోవచ్చు, పరిశుద్ధాత్మ శక్తి ఉంది అనుకోవచ్చు, దేవుడే పంపించాడు కాబట్టి ఆ శ్రమలు తట్టుకుంటూ అనుకోవచ్చు. నేను మీలాంటి మనిషిని, మీ వంటి వాడిని. మీలాగే పాపములు చేసి పాపం చేత విడిపింపబడి పరిశుద్ధత తెలుసుకుని దేవుని కృపకి పోతున్నాయి జీవించేవాడు మీ మధ్యకు వచ్చాను, మీ పరిచయం చేస్తున్నాను. నన్ను పోలు జీవించండి చాలు. నేను అదే కదా చెప్తాను కొన్నిసార్లు. అమ్మా నన్ను ఎందుకు తెలుసా దేవుడు ఆరోగ్యంగా ఉంచుతున్నాడు? ఎల్లప్పుడూ ఆయన నామాన్ని స్తుతిస్తానమ్మా, ప్రతీది కూడా ఆయన మీద ఆధారపడతానమ్మా, నాకు కావాల్సిన ప్రతి అవసరం ఇస్తాడమ్మా, నేను చేసిన ప్రార్థన ప్రతిదీ వింటాడు. ధైర్యం, నాకు నమ్మకం. ఎందుకంటే నేను ఆయనకి ఇష్టమైన ప్రార్థన చేస్తున్నాను, ఆయనకి ఇష్టకరంగా జీవిస్తున్నాను. నువ్వెందుకు పొందుకోకూడదు? ఇప్పుడు నా పిల్లలు మీరు, నా వారసత్వం మీకు ఉందా లేదా? నా ఆస్తి మీలో వాటా ఉంటుంది లేదా? చెప్పండి. ఇప్పుడు ఇది ఉంది, ఈ చిన్నదే ఉంది, ఎవరికి హక్కుతత్వం? అది లోక సంబంధంగా నా పిల్లలకి. ఈ సంఘ పరిచర్య సంఘం ఎవరికి హక్కుతత్వం? మీకు అదే మీ స్వాస్థ్యం, దాన్ని కాపాడుకోవాలి. మీకు హక్కు ఉంది, హక్కును కోల్పోతున్నాను. మీరు ప్రార్థన జీవితం ఇస్తే ప్రార్థన జీవితాన్ని కోల్పోతున్నావు. పాట పాడిస్తుంటే పాట ఇక్కడ పాడతావు, వారం అంతా బూతులు, కయ్యాలు, అది కోల్పోతున్నావు. సత్యమే చెప్తున్నాను నేను.
మనుషుల సాంగత్యం కావాలి నీకు, దేవుని సాంగత్యం అక్కర్లేదు. వాళ్ళ దగ్గర దోసరాలు నువ్వు, నీకు కుటుంబం, నీకు ఇది, నీకు నమ్మకత్వం విశ్వాసం లేదు. ఎవరి చేతి కిందో నీళ్ళు తాగాలి ఎప్పుడు నువ్వు. ఎందుకు ఇలాంటి పరిస్థితులు? రోషము గల దేవుడిని నమ్ముకున్నారు మీరు, రోషము గల దేవుని ఎత్తుకొస్తున్నారు మీరు, రోషము గల దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మన హృదయాన్ని మార్చకపోతే మన బ్రతుకులు మారవండి, ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే హృదయాన్ని ఎరిగే దేవుడు. నీ అర్పణలు ఆయనకు అక్కర్లేదు, నీ హృదయమే కావాలి. నీ హృదయమే బండబారిపోతే, బీడి బారిపోతే, రకరకాల ఆచారాల్లో మనుషుల కొరకు నువ్వు జీవిస్తుంటే, దేవుని కొరకు జీవించుకుంటుంటే నీ బలహీనతలు ఎలా పోతాయి, నీ దరిద్రం ఎలా పోతుంది? అప్పుల వాళ్ళు చుట్టూ వచ్చి ఈగల వల్లే, దోమల వల్లే. ఇప్పుడు ఇంత దోమలు పడుతున్నాయి, బతకనవట్లేదు మనల్ని ప్యాన్ వేసుకున్నా కానీ, అలాగే పడుతారు చుట్టూ వచ్చి. అనుక చెప్పండి ఆమేన్. దేవుని చిత్తమైతే మరొకసారి రెండో భాగంలో మాట్లాడుకుందాం.